హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలుగురికి వినపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు హిట్లర్ దృష్టిలో ఓటర్స్ అనేటువంటి అంశాన్ని సేకరణాంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను. వినండి. హిట్లర్ దృష్టిలో ఓటర్స్. ఇక వినండి ఈ సేకరణాంశం. ఒకరోజు హిట్లరు ఒక కోడిని తీసుకొని క్యాబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకున్నాడు. నడుస్తూనే కోడి ఈకలను ఒక్కొక్కటిగా పీకడం మొదలుపెట్టాడు. కోడి తీవ్ర వేదనతో కేకలు వేస్తూ తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ హిట్లర్ దానిని వదల్లేదు. దాని అరుపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు. అది చూసిన క్యాబినెట్ సభ్యులు అన్నారు, పాపం ఆ జీవిని అలా హింసించకండి, దాన్ని వదిలేయండి. కానీ హిట్లర్ ఎవరి మాట వినలేదు. చివరికి ఆ కోడి ఈకలన్నీ పీకేసి దాన్ని నేల మీదకి విసిరేశాడు. తరువాత తన జేబులోంచి కొంత ధాన్యం తీసి ఆ కోడికి వెయ్యటం ప్రారంభించాడు. ఆ స్థితిలో ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి మళ్ళీ హిట్లర్ చేతి వైపే చూడటం మొదలుపెట్టింది. హిట్లర్ దానిని దగ్గరకు పిలుస్తూ ధాన్యం చూపించాడు. కొద్దిసేపటికి ఆ కోడి అతని దగ్గరకు వచ్చి కూర్చొని ఆ కొద్ది ధాన్యాన్ని తినటం ప్రారంభించింది. ఇప్పటి వరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి ఇప్పుడు మళ్ళీ అతని పక్కనే కూర్చుంది, కేవలం కొద్దిపాటి ధాన్యం కోసం. దాన్ని చూసి క్యాబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు, ఇదేమిటి అని. అప్పుడు హిట్లర్ అన్నాడు, ఓటర్లు కూడా ఇలాగే ఉంటారు. 4.5 సంవత్సరాల పాటు మనం వాళ్ళ ఈకలు పీకుతాం ఇలాగనే. ఆ తర్వాత చివరి 6 నెలల్లో కొద్దిపాటి ధాన్యం వేస్తాం. ఆ కొద్దిపాటి లాభాల కోసం 4.5 సంవత్సరాల అన్యాయాలను ఓటర్లు మర్చిపోయి మళ్ళీ మనకే ఓటేస్తారు అని. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిందో అర్థమయ్యే ఉంటుంది. అదన్నమాట హిట్లర్ దృష్టిలో ఓటర్స్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.